హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద తెలంగాణ ఆయుష్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ధర్నా నిర్వహించింది. 2016 నుంచి స్టైఫండ్ పెరగకపోవడంపై వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీవన వ్యాయానికి అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఒకే స్థాయిలో పారితోషికం ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వైద్య సేవల్లో బాధ్యతలు పెరుగుతున్నా స్టైఫండ్ మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్ సర్జన్స్ పీజీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్టైఫండ్ ను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ముందు శ్రీ మన మధ్య బిఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి అన్న గారు సార్ బిట్స్ పిల్లల్లో హౌస్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ బి రాజేష్ కళ్యాణ్ గారు, ఉపాధ్యక్షులు డాక్టర్ నితిన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అఖిల్ కుమార్ గారు, డాక్టర్ రాకేష్ గారు, సహ కార్యదర్శులు డాక్టర్ మలీగుద్దీన్ గారు, మా అక్క ప్రముఖ జర్నలిస్ట్ దేవికారెడ్డి గారు, ఇప్పుడు మన మధ్యకి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆయుష్ జిజ్ఞాస అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ఈరోజు మనం 10వ రోజుకి చేరుకున్నాం. అదేవిధంగా అన్ని రంగాల విద్యార్థి నాయకులకు, వివిధ పార్టీ నాయకులకు అందరూ కూడా రాష్ట్ర కమిటీ తరఫున మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతా ఉన్నాము. జై భీమ్ లేకుండా జరగదు. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, ఇక్కడ జేఎస్పీఎస్ రామంతపూర్ హోమియోపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాం. ఓకే, సో మేము 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అయినప్పటికీ మాకు తగిన న్యాయం జరగలేదు. మా ప్రధాన డిమాండ్ ఒకటే, మన బంధువు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మా పీజీ వాళ్ళకి వచ్చే స్టైఫండ్ 60,000, మాకు 30,000 మాత్రమే వస్తున్నారు. తెలంగాణలో ఒకటే ఒక హోమియోపతి హాస్పిటల్ ఉంది. మేము ప్రతిరోజు 9 నుంచి 12 వరకు 1000కి పైగా పేషెంట్స్ని చూస్తున్నాం. మా మీద ఉన్న బాధ్యత ఎంతో గొప్పది. అవన్నీ మేము మా శ్రమని, మా అంకిత భావాన్ని అర్పితం చేసి ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మాకు తగిన స్టైఫండ్ ఎందుకు రావట్లేదు? మేము వైట్ కోట్లో ఉన్న వాళ్ళము 10 years ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే టైం పడుతుంది. అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్ మీద ఎందుకు రావాల్సి వచ్చింది? మాకు ఒకటే ఒక డిమాండ్ ఉంది, మా స్టైఫండ్ మా జియోస్ ప్రకారం ఇంప్లిమెంట్ అవ్వాలి. ప్రభుత్వం తొందరగా స్పందించాలి, మా స్టైఫండ్ మాకు అందించాలి. ప్రాంతాల్లో ఆయుష్ భారతదేశ ఆత్మ, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, లేకపోతే యోగా కావచ్చు, దానివల్ల ఎన్నో లక్షల మంది, కోట్ల మందికి ఒక రిలీఫ్ చేకూరుస్తున్న ఈ డాక్టర్ల న్యాయమైన కోరికలు తీర్చకపోవడం మరి దారుణం. ఏదైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో 3,24 కోట్ల బడ్జెట్ సంతకం పెట్టే బట్టి విక్రమార్క గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి అలోపతి డాక్టర్లతో సమానంగా స్టైఫండ్స్ పెంచాలన్నాడు. మళ్ళీ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఆయన్ని ఒక్క నిమిషం సంతకం పెడితే అయిపోయి బిడ్డల భవిష్యత్తు గురించి ఆ రకంగా ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చిన బట్టి విక్రమ గారికి న్యాయం కాదు. రెండోది, మన ఎన్నో రకాలుగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 60,000 ఇస్తుంది. మనకని ఇంకా వెనుకబడి ఉన్న ఏదైతే ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా సుమారు ₹1,00,000 వరకు స్టైపెండ్స్ ఇస్తున్నాయి. దయచేసి అవన్నీ బేరీ చేసుకొని ఈ 20 కోట్లు తక్షణమే మీరు అమెరికా ఫ్లైట్ ఎక్కకముందే రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టమని చెప్తున్నారు.